నువ్వు ఆర్ట్ క్లాస్ల మీద ధ్యాస పెట్టు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను ఈరోజు అకాడమీకి వెళ్ళడం లేదు. నువ్వు జాబ్కి వెళ్తావా? అవును, వెళ్తాను. నేను దీన్ని యాంగ్ జూన్కి ఇవ్వాలి. మళ్ళీ కలుద్దాం. వీడికి ఏమైంది? చూడు, యాంగ్ జూన్ లోపల ఉన్నాడా బయటికి వెళ్ళాడా? సాంగ్ యాంగ్ జూన్, నేను తన అన్నయ్యని. ఓ, ఆ విషయం నాకు తెలుసు. అదేంటంటే యాంగ్ జోన్కి తనకేమైంది? యాంగ్ జూన్, ఒకసారి నీ మొహం చూపించు. చూపించు. ఇది ఎవరు చేశారు చెప్పు. నువ్వు గొడవలు పెట్టుకోవు కదా, మరి నిన్ను ఈ విధంగా కొట్టిందెవరు? త్వరగా అదెవరో చెప్పు. చెప్పు. నేనిప్పుడు ఏం చెప్పను. నేనిప్పుడు చదువుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు. ఏమన్నావు నువ్వు? ఈ విషయాన్ని నువ్వు మీ పెద్దన్నయ్యతో కూడా చెప్పవా? ఇలా ఎవరు చేశారో చెప్పు. నువ్వు నాకు అన్నయ్య కావాలనుకుంటున్నావా? ఇలా చూడు యాంగ్ జూన్. ఏంటి ఇదంతా నీ వల్లే అయ్యింది. ఇక్కడ జరిగిన దానికి కారణం కేవలం నువ్వే. ఎందుకంటే నువ్వు నాకు అన్నావు కాబట్టి. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇక వెళ్ళు. సంతోషమేనా? మళ్ళీ సరదాగా అనిపించింది. చెప్పు. యాంగ్ క్యూమ్ చియోల్. దొంగ వెదవా, మా తమ్ముడినే కొడతావా? నేను నీ ప్రాణాలు తీసేస్తాను రా. ఓహో, విషయం వద్దనమాట. అయితే ముందు నిన్ను తన్నాల్సింది. ఏమంది? మీ తమ్ముడిని తంతే కోపం వచ్చిందా? నేను నిన్ను వదిలిపెట్టను రా చెత్త వెదవా. వదలండి నన్ను. వదిలేండి, ఇప్పుడేం లాభం? నేను నిన్ను ముందే కలవమని చెప్పాను కదా, కానీ నువ్వు అప్పుడు రాలేదు. అయితే నువ్వు ఇక్కడ బెస్ట్ ఫైటర్వి కదా. నాకు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు తెలియలేదు. అవును, ఇప్పుడు తెలిసిపోయింది కదా. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదలండి. వదలండి. అయినా నువ్వు ఏం వదలమని చెప్తున్నా కదా. తను అనవసరంగా నీ స్థానంలో తన్నులు తిన్నాడు. ఇంకో విషయం, అతను ఏడ్చాడు. నేను కొడుతున్నప్పుడు చాలా ఏడ్చాడు. ఎంతైనా అతన్ని సొంత తమ్ముడు కాదు కదా. నువ్వు నిజంగా నా చేతుల్లో చస్తావురా. నన్ను వదలండి. వదలండి రా. మళ్ళీ కలుద్దాం, ప్రశాంతంగా కొట్టుకుందాం. పోయిన సంవత్సరం కూడా వీళ్ళ వల్లే నిన్ను సస్పెండ్ చేశారు. ఒకవేళ వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళని రెచ్చగొట్టనివ్వు. మన సమ్మర్ వెకేషన్ అయిన వెంటనే గ్రాడ్యుయేషన్ పూర్తయిపోతుంది. కానీ వాళ్ళు యాంగ్ జూన్ని కొట్టకుండా ఉండాల్సిందే. అవును, బహుశా నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకుంటా. ఇప్పుడైతే నాకు కూడా చాలా కోపం వస్తుంది. నేనైతే ఇవన్నీ ఇంకా భరించలేను. నేను వాడి జుట్టు కత్తిరించేస్తాను, వాడి కళ్ళు పీకి పారేస్తాను. నేను ఇప్పుడు వాడిని అస్సలు వదిలిపెట్టను. ఆగు. సరేలే, నేను వాడితో గొడవ పడను.
పక్కన హా, నాకు మాట ఇవ్వు. మాటిస్తున్నాను. అది మీకు బాగా సూట్ అయింది. కావాలంటే మీరు ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఈరోజు అకాడమీకి వెళ్ళడం లేదు. నువ్వు జాబ్కి వెళ్తావా? అవును, వెళ్తాను. దీని ధర ఎంత? నన్ను క్షమించండి సార్. చూడు, ఇంట్లో నీకేదైనా అత్యవసర పనులుంటే నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నేను రేపు కాస్త ఎక్కువ కష్టపడతాను. పర్వాలేదులే, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. నేను డాక్టర్ని రమ్మంటాను, సరేనా? సార్ ఒక్క నిమిషం ప్లీజ్, నేను కాల్ చేసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు.